ఉంటుంది? ఈ సెంటిమెంట్ ఏమన్నా కూతుర్ని అరెస్ట్ చేశారనేది ఓట్ బ్యాంక్ మీద ప్రభావితం చూపించే ఛాన్స్ ఉంటుంది? అది ఆ వాతావరణం కనపడలేదు కదా. ఒక విధంగా బీఆర్ఎస్ డిఫెన్స్లో ఉండి దాన్ని పెంచుకోవాలనే ఉంది. వాళ్ళ వాళ్ళ ప్రచారంలో కూడా అది ప్రధానాంశంగా లేదు. మనం అది కూడా గమనించవచ్చు. కానీ బీజేపీ బహుశా ఎన్నికలు అయ్యే వరకు, ఫలితాలు వచ్చే వరకు కూడా, ఫలితాలు వచ్చాక ఎవరెవరిని తమతో కలుపుకోవాలి దానికోసం కూడా ఈ అస్త్రాలన్నీ కూడా వాళ్ళు అలాగే పెట్టుకుంటారని మనం అనుకోవాలి. కొద్ది రోజుల కిందట కేసీఆర్ కేంద్రంలో సంకీర్ణం ఏర్పడుతుంది, మేము వెళ్తామని ఒక మాట అన్నప్పుడు మీరు ఎవరితో వెళ్తారు, మీ సంకీర్ణ రహస్యం ఏంటి, మీరు బీజేపీతో వెళ్తారా లేకపోతే ఇంకొకటి అని చెప్పాల్సిందే రేవంత్ అడిగారు. బట్ కేటీఆర్ చెప్తున్నారు మేము బీజేపీతో ఎందుకు వెళ్తాం, మా చెల్లెని అరెస్ట్ చేసి ఇవన్నీ చేసింది బీజేపీ అని కేటీఆర్ అంటున్నారు. కానీ కేసీఆర్ ఇంతవరకు దాని మీద అటువంటి క్లారిటీ ఇచ్చిన ఇది లేదు. అయితే ఆయన కొత్తగూడెం దగ్గర తిరిగినప్పుడు మటుకు అదాని బొగ్గు, సింగరేణి బుగ్గి అని అనడంతో పాటు అసలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ని ఎలా బలపరుస్తారు అది ఇది అన్నారు. అంటే ఇండియా కూటమికి తాను కొంచెం వ్యతిరేకంగా ఉన్నాను అనే ఒక సిగ్నల్ అయితే ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు. సో ఇవన్నీ చాలా రాజకీయాలు నడుస్తుండొచ్చు. ఏదైనా ఆమెకు బెయిల్ ఇవ్వకుండా బీఆర్ఎస్ను ఒత్తిడికి గురి చేయాలి అన్నది కేంద్రం యొక్క ఆలోచనగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. వాళ్ళకి కాంగ్రెస్ ఇష్టం లేదు, కానీ బీఆర్ఎస్ ఉండకూడదు, తమే ఉండాలి కాంగ్రెస్కు పోటీగా. ఇక్కడ రెండు పార్టీల బైపోలార్ సిస్టమ్ రావాలి అన్నది వాళ్ళు దానికోసం ఇలా చేస్తున్నట్టు కనిపిస్తుంది. సార్, ఈ బెయిల్ అనే అంశానికి న్యాయపరంగా ఇంత లిమిటేషన్ అంటూ ఉంటుంది కదండి? ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా బెయిల్ ఇచ్చి తీరాలి అని అన్ని కేసులు అలా ఉంటుంది. అంటే బెయిల్ ఇచ్చి తీరాలి అని ఉండొచ్చు, కానీ బెయిల్ అంటే బెయిల్ ఇచ్చిన తర్వాత కేసు దర్యాప్తు క్రమాన్ని ప్రభావితం చేస్తారు అనేది అక్కడ ఉండకూడదు. ఓకే, కేసు దర్యాప్తుకి ఇబ్బంది ఉండకూడదు, ఆటంకాలు కానీ వీళ్ళు బయటకు వస్తారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే నేను అనుకుంటున్నాను అని చెప్తే ఇవ్వకపోవచ్చు. అది పిఎం మనీ లాండరింగ్ కేసుల్లో అయితే మరీ ఇంకా దానికి ఇంకా అసలు మామూలు బెయిల్ నిబంధనలు కూడా వర్తించవు. వాళ్ళు ఇంకేదైనా సందేహాలు వ్యక్తం చేసి కూడా లోపల అట్టి పెట్టచ్చు. అందుకనే ఈడీ ద్వారా పిఎం మనీ లాండరింగ్ కేసులు వాటిని ఎక్కువ ప్రయోగిస్తుంటారు, నార్మల్ సిఆర్పిసి కాకుండా. కాబట్టి కవితను కూడా ఆమె ప్రభావితం చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు ఉన్నాడు కదా ఇప్పుడు, అవును, ఇదే దాదాపు ఇలాంటి ఆరోపణలతో. కాబట్టి అది కూడా ఇప్పుడు చర్చగా వచ్చింది వాస్తవంగా. అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు ఎవరు పెట్టించారు అని ఆమె చెల్లెలు తీవ్రంగా ఉంటాం. నిన్నైతే కనుక ఒక ఇంట్రెస్టింగ్ జరిగింది. జగన్ ఏమో ఈమె చంద్రబాబు అదుపులో ట్రాప్లో ఉన్నారంటే, ఆమెమో మీకు ఎప్పుడు చంద్రబాబు కనిపిస్తున్నాడో అందుకని మీకు అద్దంలో కూడా చంద్రబాబు కనిపిస్తాడేమో మీరు చూడండి అని ఒక అద్దం పంపించారు. ఒక అన్నా చెల్లెల వరకు బాగానే ఉంది, కానీ ఇండియా కూటమికి ప్రధాన విరోధి ఎన్డీఏకు చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కూడా ఆయన అవ్వబోతున్నప్పుడు, ఆ చంద్రబాబు కనపడడం గురించి దాని గురించి అర్థం ఇచ్చేటంత ప్రత్యేక ఆసక్తి ఆమె కనపరచడం మటుకు చాలా ఆసక్తికరమైంది. జగన్ మీద విమర్శ చేయడం, తప్పొప్పులు చెప్పడం ఒక తీరు, కానీ ఎన్డీఏ కనబడుతుంది, ఎన్డీఏ ఆయన కనబడింది, కాంగ్రెస్ అధ్యక్షురాలకి ఎందుకు చంద్రబాబు కనబడడం ముచ్చట. కాబట్టి ఇక్కడ ఎక్కడో రకరకాల క్రాస్ కరెంట్స్ పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది మనకు. సార్, ఎలా ఉండబోతున్నాయి సార్ ఎన్నికలు ఈసారి? అంటే వార్ వన్ సైడ్ ఉంటుందా?